హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు మీకు మంచి స్ట్రీట్ స్టైల్ పన్నీర్ ఫ్రాంకీ ఇంట్లోనే ఎలా చేయాలంటే నేను మీతో షేర్ చేసుకుంటా. అసలు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీ చేసి పెడితేనా అసలు సూపర్గా ఉందని మీకు అప్రిషియేషన్ చేసేస్తారు. ఎలా చేయాలంటే ఇప్పుడు చూసేద్దామా. దీనికోసం 1 టేబుల్ స్పూన్ ఆవాల నూనె వేసుకుందాం. అందులో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా మిక్స్ చేసుకొని, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటాం. ఆ తర్వాత ఒక 100 గ్రామ్స్ పన్నీర్ని ఒక క్యూబ్స్లో కానీ స్ట్రైట్గా కానీ కట్ చేసుకొని మీరు అందులో బాగా మిక్స్ చేసుకుంటాం. ఆ తర్వాత ఒక చిన్న కడాయిలో 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకొని, ఏదైతే పన్నీర్ మనం యాడ్ చేసి పెట్టుకున్నామో అది అందులో వేసి బాగా ఫ్రై చేసుకుంటాం. అది బాగా వేగిన తర్వాత ఆనియన్స్ని కూడా స్ట్రైట్గా కట్ చేసుకొని అందులో వేసుకుంటాం. ఆ తర్వాత బెల్ పెప్పర్స్, నా దగ్గర ట్రై కలర్స్ ఉన్నాయి, అవి నేను యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏమి ఉంటే అవి యాడ్ చేసుకొని బాగా సార్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట. అది హై ఫ్లేమ్లో సార్ట్ అవుట్ చేసుకుంటే ఆ అరోమా అనేది చాలా బాగా వస్తుంది. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని, మనం ఏవైతే చపాతీ, రోటీ ఏదైనా చేసుకున్నప్పుడు నేనైతే లెఫ్ట్ ఓవర్ చపాతీతో చేసుకుంటాను ఎక్కువగా. ఇది పక్కన పెట్టుకొని నేను ఒక చపాతీని తీసుకొని, నేను ఇది వెజ్ మైనీస్ నా ఛానల్లో ఉంది, లింక్ షేర్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆ తర్వాత ఏదైతే మనం పన్నీర్ ఫ్రై చేసుకున్నామో అది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని, దాని మీద 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ కూడా యాడ్ చేసుకొని ఫోల్డ్ అవుట్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అయితే భలే సర్ప్రైజ్ అయిపోతారు, చాలా మంచి అప్రిషియేషన్ చేసేస్తారు. మీకు నచ్చితే వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.